వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. చదువుతారా? 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిము చెయ్య పట్టుకొని వానికి నడక నేర్పించిన వాడును నేనే, వాడిని కౌగిలించుకొని నేనే నేనే స్వస్థపరిచిన వాడును నేనే. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ హోషేయ గ్రంథంలో మరి 11వ అధ్యాయం నుండి మొదటి నుంచి మనం చివరి వరకు చదవనట్లయితే ఈ వాక్యంలో హోషేయ గురించి హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము గురించి రాయబడ్డారు. దేవుని బిడ్డలారా, మరి ఎఫ్రాయిము గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను నడక నేర్పించిన వాడిని నేనే, నిన్ను స్వస్థపరిచింది నేనే, నిన్ను కావలించుకున్నది నేనే, నిన్ను ఆశీర్వదించింది గొప్పవాడిని చేసింది నేనే. ఆ సంగతి నీ మనసుని పట్టలేదని దేవుడా కదండి. చూసారండి దేవుని బిడ్డరా, ఎఫ్రాయిముని ఏంటండి నడిపించిన వాడు దేవుడే. ఎఫ్రాయిము అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరిచినటువంటి వాడు దేవుడే. ఎఫ్రాయిము ఏంటండి దేనా స్థితిలో ఉన్నప్పుడు గొప్పవాడిగా చేసింది నేనే అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆ ఎఫ్రాయిము ఆ సంగతి మర్చిపోయాడు. ఈ దినాల్లో చాలా మంది దేవుడు చేసినట్టి మేలు మర్చిపోతారు. చాలా దేవుని బిడ్డలారా, ఆ సంగతి మర్చిపోయాడు కదండి. చూడండి, ఒక తల్లి కుమారుని 9 నెలల్లో వారిని మోసి వారికి జన్మమిచ్చి వాడు పసివాడిగా ఉన్నప్పుడు వాడిని బుధాల మీద ఎత్తుకుని వాడిని చేతుల మీద వాడిని ఆడిస్తూ లాలిపాటలు పాడుతూ ఆ పిల్లవాడికి నడక నేర్పిత్తము ఆ తల్లి చేస్తారు. దేవుడు ప్రతి తల్లి కూడా 9 నెలలు తన కడుపులో పిల్లవాడిని మోసి వాడికి జన్మమిచ్చి వాడిని చేతుల మీద లాలించి ముచ్చటించి వాడిని బుధాల మీద ఎత్తుకొని వాడికి నడక నేర్పించి వాడిని పెద్దవాడిని చేస్తుంది ఒక జన్మించినండి తల్లి. చూడండి, ఈ మధ్య కాలంలో ఒక కొడుకు తల్లిని తండ్రిని కూడా తాటతో తొక్కించి మరీ చంపేశాడు. మీరు విన్నారో వినలేదో, నేను విన్నానండి. ఒక కడుపున పుట్టిన కొడుకే ఆ కొడుకుని మోసి ఆ కొడుకుని పెంచి ఆ కొడుకుని పెద్ద చేసిన తర్వాత ఆ కడుపున పుట్టిన కొడుకి కిరాతుగా ఆ తల్లి తండ్రుల్ని పొలంలో ఉండగానే వాళ్ళని టాక్టర్తో మరి తొక్కి చంపేశాడు కొడుకే. నా జీవితంలో పుట్టాక ఇలా తల్లిదండ్రులు ఘోరంగా చంపటం అనేది ఇంతవరకు నేను చూడలేదు. అటువంటి భయంకరమైన వాళ్ళు మన దేశంలో కనిపిస్తున్నారు. దేవుని బిడ్డ ఎందుకు అట్లా ఉన్నారంటే, దేవుడు అనే భయం లేనప్పుడు
మనుషులు క్రూరుడిగా, హింసకుడిగా, భయంకరమైన వ్యక్తిగా, సైకోలాగా వాళ్ళు అయిపోతారు. ఎవరు భయం లేనప్పుడు, దేవుడు అనే భయం లేనప్పుడు ఖచ్చితంగా మనుషులు క్రూరత్వానికి, మృగానికి వాళ్ళు ఆ విధంగా అయిపోతారు. మనుషులు నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి తండ్రుల్ని ఏంటంటే పొలంలోనే ఆ తాటరు తిప్పుతూ ఉంటే ఆ తండ్రి పారిపోతూ ఉంటే ఒక గట్టు అడ్డొచ్చింది. ఆ గట్టు ఎక్కలేని సమయంలో ఆ కొడుకు తాటరి స్పీడ్గా తీసుకువెళ్ళి ఆ గుద్దేశాడు, ఎక్కించేశాడు. ఆ తల్లి నన్ను కూడా చంపేస్తాడని తల్లి కూడా పరిగెడతా ఉంటే తల్లిని కూడా వెంటాడి ఎక్కించి 3 ముక్కల కింద తొక్కిసి చంపేశాడు. ఒక కొడుకు చూసారండి, ఎంత భయంకరమైన విషయం అండి. మన దేశంలో, మన ప్రపంచంలోనూ భయంకరంగా జరుగుతున్నాయి. ఎందుకు అట్లా జరుగుతుందంటే ఒక మనిషిలో దేవుడు భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు మనుషులు అట్లా అయిపోతారు. దేవుడు ఎఫ్రాయిముతో అంటున్నాడు, ఎఫ్రాయిము నేను నీకు నడక నడిపించాను, నిన్ను నా యొక్క కౌగిట్లో అతుక్కున్నాను, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను స్వస్థపరిచాను. కానీ అది నీ మనసుని పట్టలేదు, ఆ సంగతి నీ మనసులో లేదు. ఎఫ్రాయిము ఏంటండి మాట్లాడితే ప్రజలు భయపడేవారంట. ఎఫ్రాయిము గాలిని వేసేవాడు. ఎఫ్రాయిము నోరిపితే పచ్చి అబద్ధాలు. అతను కనిపిస్తే ప్రజలు భయపడేవారు, అతను మాట్లాడితే ప్రజలు భయపడేవారు. కానీ దేవుడు తనతో అంటున్నాడు, ఎఫ్రాయిము నీకు నడక నేర్పిన సంగతి నువ్వు నీ మనసును లేదు, జాగ్రత్త. ఎఫ్రాయిము నేను కావలసుకున్నాను అనే సంగతి నీ మనసులో లేదు, జాగ్రత్త. నువ్వు అనారోగ్యంతో సాగు బతుకులో ఉన్నప్పుడు నిన్ను ఎవడో స్వస్థపరచలేదు, కానీ నేను వచ్చి నిన్ను స్వస్థపరిచాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలే తన మనసుని లేవంట కదండి. ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు సొంత పెద్దమనే కత్తి తీసుకుని వెళ్ళి తలకాయ మొడుమ నరికేసి వేరు చేసి ఆ తలకాయ నరికేసి ఆ కత్తి తీసుకుని ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. ఏంట్రా, ఏమైందిరా? అవును సార్, మా పెద్దమ్మ నేనే నరికి తలకాయని వేరు చేశాను, ఇదిగో నేను మీ దగ్గరికి వచ్చాను, అది నా మీద కేసు పెట్టింది, దాన్ని సంపాలని నేను పగపట్టుకున్నాను, దాన్ని సంపాలని నేను కాసు కూర్చున్నాను, నాకు దొరికింది, దాన్ని చంపి మొండు వేరు చేసి ఇదిగో ఎస్ఐ ముందు నిలబడి నేను చంపానని మాట్లాడుతున్నాడు. ఎంత క్రూరత్వం అండి! అంతగా ముందే ఆ వ్యక్తి ఎక్కడో హత్య చేశాడు, ఎవరు ఆ వ్యక్తిని ఎవడు పట్టించుకోలేదు, ఎవరు అతని గురించి ఎవరు కూడా ఆలోచన చేయలేదు, వదిలేశారు. ఇప్పుడు వాడే సొంత పెద్దవని పగపట్టి కక్షతో కాసి నరికి ఎస్ఐ ముందు నిలబడి నేను చంపాను, లొంగిపోతున్నానని చెప్పారు. ఎంత క్రూరత్వం అండి, ఎంత భయంకరమండి!
మనసులో ఒక దేవుని భయం లేనప్పుడు, మనసులో ఒక భక్తి లేనప్పుడు, తల్లిదండ్రులు అంటే ఏంటో భయం లేనప్పుడు, పెద్దలంటే ఏంటో భయం లేనప్పుడు, ఒక మనసులో ఆ క్రూరత్వం అనేది ఆ మనసులో గూడు కట్టుకుని ఉంటుంది. రాక్షస రూపం అయిపోతాడు మనిషి. దేవుడు భయము భక్తి లేనప్పుడు, తల్లిదండ్రులు అంటే భయం లేనప్పుడు, పెద్దవాడు భయం లేనప్పుడు ఒక మనిషి వ్యసనానికి బానిసైపోతాడు, తాగుడికి బానిసైపోతాడు, చూసానికి బానిసైపోతాడు, పాపానికి బానిసైపోతాడు, తన ఇష్టానుసారమైన జీవితానికి బానిసైపోతాడు. ఎవరు భయపడదు. అటువంటి భయంకరమైన మనసులో ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డగా. అందుకే ఎఫ్రాయిమా, నీ మనసును లేవు నేను చేసిన కార్యాలు. కొంతమందికి, చాలా మందికి ఎంత ప్రార్థన చేయి వాళ్ళ మనసులో ఉండలేవు. ఎంతో మందికి వాక్యాన్ని చెప్పు వాళ్ళ హృదయంలో ఉండలేవు. వాళ్ళ కోసం ఎంతగా వాళ్ళ కోసమో మనం ప్రయాసపడినా కానీ వాళ్ళు ఏదో తురుపుకుని వెళ్ళిపోతారు. కొంతమంది వాత భయపడినట్టు మనసాక్షి, వాత భయపడిన వారికి ఎంత చెప్పినా వాడి మనసుకు పట్టదు. ఎవరు చెప్పినా మనసు పట్టదు. వాత భయపడిన వారికి, వాత భయపడిన వాళ్ళంటే అర్థమేంటి? వారికి నెత్తికి ఎక్కదెక్క నాస్తికుడు కంటే వాడు ఎవరి మాట నమ్మడికాడు. నాస్తికుడు ఇంకెవడ మాట నమ్మడు. దేవుడు లేడు, ఏమి లేడు అంటాడంతే. దేవుడు విడదారా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రజలు ఏంటండి భయంకరమైన చీకట్లో బతుకుతున్నారన్న సంగతి తెలుస్తుంది. ప్రజలు భయంకరమైన చీకట్లో మనం బ్రతుకుతున్నాం. ఏ సమయంలో మనం ఏమైపోతామనే భయం లేదు మనుషులకి. ఎఫ్రాయిముకి అదే ఉంది, దేవుని గురించి మనసులో లేదు. కానీ ఏంటండి సాతాను గురించి మొత్తం మనసును కూడి కట్టుకుంది. అందుకేనండి ఈ రోజుల్లో సంఘం అంటే భయం లేదు. ఈ రోజుల్లో సేవకులు అంటే భయం లేదు. పైకి ఏదో కనిపిస్తున్నా అనుకుంటున్నారు కానీ లోన భయంకరమైన క్రూరత్వం ఉండిపోయింది. ఎఫ్రాయి మర్చిపోయాడండి. ఈరోజు అనేకమంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. కడుపులో ఉండగా దేవుడు నన్ను చూశాడు, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను నడిపించాడు, దేవుడు నన్ను బాగు చేశాడు అనేది క్రైస్తవులకి ఆ మనసులో లేదండి. చాలా మందికి కదండి. బైబిల్లో ఒక్కొక్క ఆయన ఉన్నాడండి. ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయం చదవడం ఒకసారి. ఆదికాండం 6:8 వచనం. 6:8 వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై ఆయను యెహోవా నోవాహును 9వ వచనం చదవమ్మా. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును
నిందారహితుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచేను. హల్లెలూయా. అర్థమవుతుందంటే దేవుని బిడ్డలా, ఆ కాలంలో నోవాహు నిందారహితుడై దేవుని కృప పొందుకున్నవాడై, ఏంటండి, దేవుడంటే భయం కలిగిన వాడై ఉండి, ఆ కాలంలో నోవాహు కుటుంబం కూడా ఏంటండి దేవునితో నడుస్తున్నారట. దేవుని బిడ్డ నోవాహు దేవునితో నడిచాననుంది. ఆ కాలము ప్రజలు తాగుతూ తింటూ సుఖిస్తూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా గడపటము, వాళ్ళ ఆనందం కొరకు, వాళ్ళ సంతోషం కొరకు బ్రతుకుతున్నట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నోవాహు అయితే తన కుటుంబం అయితే దేవుడితో నడుస్తున్నారంట. హల్లెలూయా. ఎవరు నడుస్తారండి? నోవాహు ఏంటండి దేవుడితో నడిచాడంట నోవాహు. ఆ కాలం మనుషులు ఇల్లు కట్టుకుంటున్నారు, మంచిదే కాదంటారా, పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఇప్పుడు కూడా అదే కదండి, తాగుతాము, తింటాము, సుఖిస్తాము, ఎవరికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము, ఆడపిల్లలు మగపిల్లలు కానీ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు పాపాలు చేసుకుంటాము, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం జీవితాన్ని గడపటము. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నారు. ఆనాడు నోవాహు దేవుడితో నడిచాడు, నోవాహుని దేవుడు రక్షించుకున్నాడు. ఉన్న వాళ్ళందరూ కూడా జల ప్రళయం వచ్చి వాళ్ళందరూ కూడా చనిపోయారు. దేవుడు జల ప్రళయంలో వాళ్ళందరూ కూడా చనిపోయారు. నోవాహు దేవుడితో నడిచాడు కాబట్టి నోవాహుని దేవుడు రక్షించాడు. మరి నువ్వు నడుస్తున్నావా? టైంపాస్ కొడుతున్నావా? చర్చికి టైంపాస్కి వాక్యాన్ని వింటున్నావా? ఏదో నామకార్థంగా పైగా ఉంటున్నావా? అలాగే ఎక్కువైపోయింది జనం. టైంపాస్ బయట టైంపాస్ చేయండి, దేవుడి దగ్గర మాత్రం టైంపాస్ చేయకండి. దేవుడికి చాలా బాధ అనిపిస్తుంది. టైంపాస్ అమ్మలెక్కలు, కోళ్ళెక్కలు, రంగమ్మలు, ఆలమ్మలు, ఈలమ్మలు ఏంటండి అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర టైంపాస్ చేయండి, దేవుని దగ్గర టైంపాస్ చేయండి. దేవుని దగ్గర టైంపాస్ చేయటం కాదండి, మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవడానికి దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదండి, ఈరోజు ఎంతో మంది బోర్ కొట్టేస్తుంది. ఆ పార్క్కి వెళ్దాం, ఈ పార్క్కి వెళ్దాం, ఆ జూకి వెళ్దాం, ఆ దేశకి వెళ్దాం, ఈ దేశకి వెళ్దాం, ఎంజాయ్, సంతోషం, ఆనందం. భూమి మీద బ్రతుకుండేవి ఎన్ని చూడకపోతే ఏంటి, ఇంకెందుకు బ్రతుకు? ఈ 100 సంవత్సరాల బ్రతుకు కోసం చూసుకుంటున్నావు నువ్వు. 1000 సంవత్సరాల లైఫ్ ఉంది దేవుని దగ్గర. అది పోగొట్టుకున్నారు చాలా. 100 సంవత్సరాల లైఫ్కి మానవుడు ఏంటండి పరుగులు పరుగులు పరుగులు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ పరిగే డబ్బు, ఎక్కడ మంచి భోజనం ఉంటే అక్కడ పరిగే, ఎక్కడ మంచి మంచి కనిపిస్తాయి అక్కడ పరిగే మనిషి. కానీ దేవునితో పరుగు మాత్రము దేవునితో నడవటం అనేది చాలామంది అట్లాగే ఉన్నారు. కానీ నోవాహు నడిచాడు, నోవాహు కుటుంబం రక్షింపబడ్డ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చూడండి, ఇంకో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం దయచేసి ఒక్కసారి చదవండి త్వరగా. 4:3. ఎన్నమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక
3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణతయుతోను సాత్వికతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి. హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ మూర్ఖ తరంలో ఉండి దేవుడు మనల్ని ప్రత్యేకంగా బయటికి తెచ్చుకున్నాడు. ఆయన మార్గంలో నిలబెట్టుకున్నాడు. ఆయన రక్షణ మనకి ఇచ్చాడు. ఆయన నీతైన వస్త్రం మనకి ఇచ్చాడు. మీరు తగినట్టుగా ఏంటంటే సంపూర్ణత కలిగి సాత్వికతోను మీరు నడుచుకోండి అన్నాడు. ఉందండి ప్రజల్లో సంపూర్ణత ఉందా? సాత్వికం ఉందా? ప్రేమ ఉందా? మంచితనం ఉందా? దయాలత్వం ఉందా? దేవుని మందిరానికి వచ్చిన కక్షలు పోలేదు, దోషాలు పోలేదు, మూర్ఖత్వం పోలేదు, పగలు పోలేదు, ఏమి పోలేదు. చర్చికి వచ్చినా పగ పోలా, చర్చికి వచ్చినా పాపం పోలా, చర్చికి వచ్చినా పక్కవాడు ఏదన్నా కుట్ర పోలా, చర్చికి వచ్చినా భేదాలు పోలా, చర్చికి వచ్చినా ఏదండి బూతులు మాల్లా, చర్చికి వచ్చినా మన నరక మాల్లా, మన ప్రవర్తన మారలేదు. ఏంటండి ఇది? బయట ఎంతో కాలం ఎంతో మందిని మోసం చేసాము, మళ్ళీ చర్చిలో వచ్చా కూడా అదే బతుకంటే అసలు మనం ఏమైపోతాం? ఇలాగే ఉన్నా. కదండి. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు ఎలా ఉండాలి? మీరు మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, మిమ్మల్ని మూర్ఖ తరం నుండి వేరుపరుచుకున్నారు. వాళ్ళు వేరు, మీరు వేరు. వాళ్ళు పిలువబడలేదు, కానీ మీరు పిలువబడ్డారు. వాళ్ళు రక్షణ పొందలేదు, మీరు రక్షణ పొందారు. వారికి దేవుడు గుడి తెలియదు, మీకు తెలుసు. వారికి భక్తి తెలియదు, మీకు తెలుసు. వారికి విశ్వాసం లేదు, మీకుంది విశ్వాసం. వారికి ప్రేమ లేదు, మీకుంది ప్రేమ. వారికి భయం లేదు, మీకుంది భయము. వారు దేవుడితో నడటం రాదు, మీకు నడటం వచ్చు. కానీ ఏమైపోతుంది? అదే పౌలు అదే అంటున్నారు, మీరు పిలువబడ్డారు, ఈ లోకంలో ఉంచి మీరు రక్షింపబడ్డారు, వేరయ్యారు, ప్రభు సన్నిధిలో ఉంటున్నారు. కనుక మీరు ఎలా ఉండాలి? సాత్వికంతో ఉండాలి. ఎలా ఉండాలి? భయంతో ఉండాలి. ఎలా ఉండాలి? భక్తితో ఉండాలి. ఎలా ఉండాలి? ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఎలా ఉండాలి? ఒకరిని ఒకరికి లోబడాలి. ఎలా ఉండాలి? ఒకరిని ఒకరు సంపూర్ణత కలిగి ఉండాలి. దేశాలు ఉండకూడదు. లోన అది ఉంటే మొత్తం శరీరం అంతా కూడా ఇష్టమైపోతుంది, చెడిచిపోతుంది. డాక్టర్ కూడా ఏం చేయలేడు. చాలామంది అలాగే అయిపోతుంది. అందుకే దేవుడి బిడ్డరా చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఆదికాండం 5:22 వచనం. ఇంకొక వ్యక్తి కోసం చదువుకుంటాను. హల్లెలూయా. అమ్మా అర్థమవుతున్నాయా? చూడండి, అర్థమవుతున్నాయా? 2 ప్రసంగాలు అయిపోయింది, లేకపోయింది అనుకుంటాను. అలా అనుకోకండి. 5 చదవండి, 22 వచనం. ఆదికాండం చదవాలి. 5:22. ఆనోకు మతిశలం కలిగిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను
కనెను. ఆనోకు దినములన్నీయు 365 ఏళ్ళు ఆనోకు దేవుడితో ప్రైజ్లా హల్లెలూయా. ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత ఆనోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. మొదటిగా ఆనోకు ఏంటండి కుమారుల్ని సంపాదించాడు, కుమార్తెను సంపాదించాడు. ఏంటండి వీళ్ళని కన్నాడు, వీళ్ళు పెంచాడు, పెద్ద చేశాడు. దేవుడితో నడుస్తూ నడుస్తూ కూడా ఆనోకు ఆరోణమైపోయాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు నడిచాడమ్మా? ఎన్ని సంవత్సరాలు నడిచాడు ఆయన? 300 సంవత్సరాలు నడిచాడు. కుమారుని కుమార్తెని కన్నాడు. ఏంటండి దేవుని ఏంటండి ఉపదేశకుడు ఆయన. ఆనోకు దేవుని వాక్యాన్ని ఉపదేశించే వ్యక్తి. ఆనోకు అలా సువార్త చేస్తూ చేస్తూ కూడా అట్లాగే వెళ్ళిపోయాడు. మనమైతే సత్యం మనం భూమిలో పెడతారు కానీ ఆనోకు అలా సాగలేదు. కానీ అలాగే వెళ్ళిపోతూ దేవుని పిలుపుకు తగినట్టుగా ఆయన ఎత్తపడ్డాడు. మనం చదివితే మన బాడీ తీసుకుని మళ్ళీ పెడతాం. తర్వాత మన ఆత్మ కరెక్ట్గా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తాం, లేకపోతే పరదేశంలో ఉంటాం. ఆనోకు అట్లా కాదు. 300 సంవత్సరాలు కుమార్తెలు కని దేవుడితో నడుస్తూ నడుస్తూ అలాగే దేవుని దగ్గరికి ఎత్తపడ్డాడు. ఎంత గొప్ప ధన్యత అండి. హల్లెలూయా కదండి. ఎత్తపడ్డాడు దేవుడు. అంటే ఒక పాట ఉంటారు కదా, ఏంటండి నిసాగిద యేసు నీతో నా జీవిత కాలమంతా, నిసాగిద యేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదం, యేసుతో గడిపిదం, యేసుతో నడిచేదం, యేసుతో గడిపిదం, పరమును చేరగా చేరేరా, పరమును చేరగా చేరేరా, ఆనోకు వలె సాగేదా, సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగిదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. ఎలాగైపోయాడు నాన్నకు? సాగుతూ సాగుతూ కూడా ఏంటి పరమానికి చేర్చబడ్డాడు. ఆనోకు ఎత్తపడ్డాడు. కారణం ఏంటి? నడిచాడు దేవుడితో. రైజలా నువ్వెవరితో నడుతున్నావు? తాగుబోతులతో నడుతున్నావా? వేసితో నడుతున్నావా? దుర్మార్గంతో నడుతున్నావా? తాగు తినిలాడుతూ తిరుగుతున్నావా? జాగ్రత్త. ఆనోకైతే దేవుడితో నడిచాడండి. ఎవరితో నడిచాడండి? దేవుడితో నడిచాడండి. అది ఒకసారి అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయంలో శృంగారం అని దేవాలయం ఉందండి. అక్కడ ఏ దేవాలయం అండి? చాలా పెద్ద దేవాలయం అది. దాని పేరే శృంగారము. అంత అందమైన మందిరం అది, అంత అందమైన దేవాలయం అది. చాలా అలంకారంతో అది కట్టబడింది. దాని పేరేంటంటే శృంగారం అనే దేవాలయము. ఆ దేవాలయానికి దేవుని బిడ్డరా పేతురు గారు ఏంటండి యోహాను గారు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారంట. ఎవరు వెళ్తున్నారు? ఏంటండి ఎవరు వెళ్తున్నారమ్మా? పేతురు గారు ఏంటండి దేవుని బిడ్డరా 3వ అధ్యాయంలో ఉంటారండి. ఆ దేవాలయానికి దేవుని బిడ్డరా ఏంటండి ఆ యొక్క దేవాలయానికి
కుంటివాడని ఒక మనుషుడు ఉన్నాడు. ఆ దేవాలయానికి ఏంటంటే దేవుని బిడ్డరా ఏంటండి పేతురు యోహాను వీళ్ళిద్దరు కూడా ఆ దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్పుదామని వెళ్తా ఉంటే ఆ దేవాలయం ఎలుపులే ఉన్నాడంట ఒక వ్యక్తి. పుట్టినాది మొదలుకొని కుంటివాడు. పుట్టినాది మొదలుకొని ఎవరినైనా చెప్పాలి మీరు, ఎవరినైనా కుంటివాడు అంటే పుట్టినాది మొదలుకొని కుంటివాడిగానే పుట్టుంటాడు ఆయన. ఏంటండి ఈ వ్యక్తిని నలుగురు మనుషులు ఇంటిగా నుంచి తీసుకుని దేవాలయం దగ్గర తీసుకురావటము, దేవాలయము వెలుపల కూర్చోబెట్టడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు అడుక్కున్న కలెక్షన్ అంతా కూడా వసూలు చేసుకుని మరలా నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని మళ్ళీ ఇంటికి తిప్పాడు. ఇది బిజినెస్ చూసారా? ఇది బిజినెస్. కుంటూరుకి ఎంత బిజినెస్ అండి? నలుగురు మనుషులు మోసుకుంటా వచ్చి దేవాలయం దగ్గర కూర్చుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దేవాలయంలోకి వెళ్ళి వచ్చి వాడికి పెచ్చిమేత ఉంటే ఆ కలెక్షన్ వాడు జమ చేసుకుని మరలా నలుగురు మనుషులు జీతగాడు. ఆ కుంటుడికి ఎంతమంది జీతగాడు? నలుగురు. వీడు బతికేంటి? అడుక్కునే బతుకు. వీడికి ఉదయం నుంచి సాయంత్రం వచ్చే కలెక్షన్ ఏంటండి? వాడిని మోసుకు వెళ్తాం, మళ్ళీ టయానికి వాడిని తీసుకుని రావటం. వీడు పుట్టినది కుంటివాడే, కానీ ఈ వ్యక్తిని ఇంటికాడ నుంచి నలుగురు మనుషులు మోసుకుని రావటము, దేవాలయం దగ్గర కూర్చోబెడతాము. ఈడు ఉదయాన్ని సాయంత్రం వరకు ఆ మందిరంలోకి వెళ్ళి వచ్చి వాళ్ళంతా కానుకలు సందాలేస్తా ఉంటే అదంతా మూట కట్టుకుని ఏంటండి మళ్ళీ వీడికి పని మనుషులు మరలా వీడిని ఎత్తుకుని మోసుకుని మళ్ళీ ఇంటికాడ తింటాం. వీడి బిజినెస్ చాలా బాగుంది కదా ఏంటండి. ఆ టైంలో దేవుని బిడ్డల పేతురు గారు యోహాను గారు ఆ దేవాలయానికి వెళ్తా ఉన్నప్పుడు ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడు వాళ్ళ వెనక తేరు చూశాడంటే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? పాస్టర్ గారు వీళ్ళు పాపం వీళ్ళ దగ్గర ఏముండదు, వీళ్ళ దగ్గర బంగారం ఉండదు, వీళ్ళ దగ్గర వెండి ఉండదు, వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు అనుకుంటాడు వాడు. పాస్టర్ గారు అని అనుకుంటారా? వీళ్ళు ఎవరో చాలా గొప్ప ధనవంతులుగా ఉన్నారు, వీళ్ళ దగ్గర బ్యాగులు ఉన్నాయి, వీళ్ళు చాలా చాలా మంచి విలువైన వస్త్రాలు వేశారు, ఈరోజు అందరూ పైసలు మాకు సందా చేశారు, కానీ ఈ పెద్దవాళ్ళు మాకు వెండి బంగారం వేస్తారేమో తన మనసులో అనుకుంటారంట. సరే, ఆ మందిరానికి వచ్చేవాడు ఎవరు కూడా వెండి బంగారం వేయలేదేమో, కానీ వీడు మనసులో అనుకుంటున్నాడు, వీడు ఇంతకాలం బట్టి దేవాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా సందాలు పైసలు వేస్తారు, కానీ వీళ్ళు ఎవరో చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు మొత్తానికి మనకి బంగారం వేస్తారు లేకపోతే ఎండనే వేస్తారు నా యొక్క సంచిలో అనుకుని ఈ పుట్టినది మొదలుకొని కుంటోడు తేరు చూస్తున్నాడు. వాళ్ళకి రెప్పై పని చూసారండి. కొంతమంది చూస్తారు కొల్లేటి కొంగ చూస్తారు. కొల్లేటి కొంగ చూసారా? కొల్లేటిలో కొంగలు ఉంటాయి. కొంగలు అవి ఒక వ్యక్తిని ఒక చేపను పట్టాలంటే కోరసుని చూస్తాయి. నాకు ఒక్కసారి ఇది చూడలేక ఆ చేపను పట్టడానికి ఇంక కొంగ అట్టి ఇట్టుకు రెప్పేదు ఇలాగా అది కొల్లేటి కొంగ. ఆ కొంగ ఆ చేపను పట్టడం కోసము చాలా సీరియస్గా చాలా శబ్దం లేకుండా రెప్పేయకుండా చూసి ఒకే ఒక పోటు పొడిచి చేపను పడుతుంది. దాని పేరు కొల్లేటు కొంగ. ఏది పేరు? కొల్లేటి కొంగ. కదా అట్లాగే ఈయన పుట్టినది మొదలుకొని కుంటివాడు కూడా ఎట్లా చూస్తున్నాడంటే వాళ్ళిద్దరు ఇంకా అలాగే చూస్తున్నాడు. వీడు ఈ రోజు నాకు ఖచ్చితంగా వెండి అనే వేస్తారు, బంగారం అనే వేస్తారు నా చెంచులో అనుకుని చూస్తూ ఉన్నాడు ఆ మనసులో. అదండి హృదయంలో డబ్బు అని ఆశ ఉంటే అదే ఉంటుంది, బంగారం అని ఆశ ఉంటే అదే ఉంటుంది. నీకు బట్టలు పిచ్చుంటే బట్టలు పిచ్చి ఉంటారు, నీకు పాపం అని పిచ్చుంటే పాపం అని పిచ్చి ఉంటుంది, తిండి అనే పిచ్చుంటే తిండి అనే పిచ్చి ఉంటుంది. ఈ లోకంలో దేని మీద నీకు పిచ్చుందో అదే నిన్ను నడిపిస్తాడు. వారికి ఇప్పుడు వెండి బంగారం మీద వచ్చిన పిచ్చి దేని మీద వచ్చిందంటే దాని మీద పిచ్చి వచ్చింది మనకి. ఈసారి బంగారం పడతాడు,
ఈసారి వెండేస్తామని చూస్తామంటే పేతురు యోహాను యేసు ప్రభువు శిష్యులు కాబట్టి వాళ్ళు దేవుని పిలుపుని బట్టి వాళ్ళు గొప్ప సేవ చేస్తారు కాబట్టి పేతురు గారి దగ్గరికి అంటే ఏం లేదు. వాడి మనసులో ఏమనుకుంటాడో ఆయనకి అర్థమైపోయింది. ఎవరికి అర్థమైపోయింది? ఈ పుట్టినది కుంటోడికి మనసులో ఏముందో అర్థమైపోయింది. ఏంటండి, ఎఫ్రాయిము మనసులో ఏమున్నదో దేవుడు తెలుసు కాబట్టి ఆయన చెప్పిన మనసును పడతారు. వీడి మనసులో కూడా ఏమని తెలుసా? వెండి బంగారం మీద మనసు ఉన్నారు. పేతురు గారు దగ్గరికి అంతే వెళ్ళాడు. ఏంటండి, వాళ్ళ దగ్గర బ్యాగ్ ఉంది, తెల్ల బట్టలు ఉన్నాయి, వాళ్ళు ఏమీ గొప్ప ధనవంతులే కాదు. దేవుడు సువార్త ప్రకటిస్తారంటే ఎవరు నీళ్ళు ఇస్తే తాగుతారు, ఎవరు మూట అన్నం పెట్టి తింటారు, అంతవరకే తప్ప వాళ్ళ దగ్గర అంతకే ధనం ఇవ్వకూడదు. వాళ్ళ దగ్గర భూమిని ఆకాశాన్ని కూడా తల్లకిందులు చేసి గొప్ప శక్తి వాళ్ళ దగ్గర ఉంటారు. భూమిని ఆకాశాన్ని కూడా తలంగిలుగా చేసేసినట్టు గొప్ప ప్రార్థన వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏంటండి, వాళ్ళు ప్రార్థన చేసే దెయ్యాలు పారిపోతాయి. వాళ్ళు ప్రార్థన చేసే శక్తులు గడగడ వణిగిపోతాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏంటంటే దేవతలు కానీ ఏయైనా సరే కానీ భయపడతాయి. అంటే వాళ్ళ దగ్గర ఆ ఆయుధం ఉంది. వాళ్ళ దగ్గర అంతేగాని వెండి బంగారాలు లేవాలి. వీడు అనుకుంటున్నాడు వీళ్ళ దగ్గర వెండి బంగారం ఉందని అనుకుంటాడు. పేతురు గారి దగ్గరికి అంతా వెళ్ళాడు. ఆ మనసులో అదే ఉంది. ఎన్నో సంవత్సరాలు బట్టి వాడు వెళ్ళిపోయిన దేవాలయం బయటే ఉండి వచ్చి వెళ్ళి అడుక్కుని నలుగురిని పని మనుషులను పెట్టుకుని వాడు బతుకుతూ ఉన్నాడు ఆ కుంటోడు. కానీ నేను నడవాలని వాడికి ఎప్పుడు ఆశ రాలా, నేను స్వస్థ పొందుకోవాలని ఎప్పుడు వాడికి విశ్వాసం రాలా, నేను ఈ గుళ్ళోకి వెళ్ళాలి, చర్చిలోకి వెళ్ళాలి, నేను బాగుపడాలి, రక్షణ పొందుకోవాలి, నాకు పరలోకం కావాలని వాడి మనసులో లేదు. వాడి మనసులో ఏముందంటే వచ్చి వెళ్ళి అడుక్కుంటాము, నలుగురు మనుషులు పెట్టుకొని వాడు బతకటము, ఇదే ఉండాలి. చాలా మందికి అదే కావాలి. చాలా మందికి అదే కావాలి. నేను యేసయ్య దగ్గరికి వెళ్తే నేను బాగుంటాను, నా జీవితం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది, దేవుడు మమ్మల్ని రక్షించుకుంటాడు, మేము చనిపోతే పరలోకంలో ఉంటాం అనేది మనుషులకు లేదు. డబ్బు ఉంటే చాలు, హ్యాపీగా బతికేయచ్చు. ఎంతకాలం బతుకుతావు? డబ్బు ఉంటే ఎంతకాలం బతుకుతావు? 100% నువ్వు సావు తప్పకుండా చూడాలి. నువ్వు ధనికుడు అవ్వచ్చు, కోటేశ్వరుడు అవ్వచ్చు, ఎంత పేరైనా ఉండొచ్చు, నీవెవరైనా కావచ్చు, 100 నువ్వు ఖచ్చితంగా సాగు చూడవలసిందే. కానీ నువ్వు చచ్చిపోయే ముందు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించే. ఏంటండి, కనుక దేవుని బిడ్డరా అదే ఉంది అతను గుర్తువాడే. ఏంటండి, నా కలెక్షన్ అవుతుంది, అందరూ వేస్తున్నారు, తింటూ ఉంటున్నా, నాకేంటి నలుగురు చేతికి ఉన్నారు ఏంటనుకుంటున్నారు? నేను నడవాలి కదా, నేను స్వస్థ పొందుకోవాలి కదా, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి కదా, దేవుడిని స్తుతించాలి కదా, నేను దేవుడికి ప్రార్థన చేయాలి కదా, ఆయన్ని మహిమపరచాలి కదా, ఆయన గణపరచాలి కదా. నేను హఠాత్తుగా చనిపోతే నా ఆత్మ ఆయన నిత్య జీవానికి వెళ్ళాలి కదా అని ఆ ఆలోచన వాడి మనసులో కూడా లేదు. ఎప్పుడు వచ్చింది తెలుసా? పేతురు గారు యోహాను గారు వెళ్ళి, రే నీ హృదయంలో ఎన్ని బంగారాన్ని వాసిపడతావు కానీ మా దగ్గర వెండి బంగారాలు లేవురా. యేసుక్రీస్తు నామములో ఇదిగో మా దగ్గర ఒక అధికారం ఉంది. ఏంటిది? యేసు నామములోనే దెయ్యాలు పారిపోతాయి, యేసు నామములోనే స్వస్థ పొందుకుంటారు, యేసు నామములోనే రోగులు బాగుపడతారు, యేసు నామములోనే కలుగుతాయి. అదే మేము కలిగి ఉన్నాము. ఈరోజు ఆ నామంలోనే నేను నడిపిస్తామన్నారు. వెంటనే పేతురు గారి దగ్గరికి వెళ్ళి ఆ కూర్చున్న కుంటువాడిని వెంటనే కుడాస్తం పట్టుకున్నాడు. ఎడవాస్తం కాదు, కుడాస్తం. ఏంటండి,
ఈ కుడి హస్తం పట్టుకుని యేసు నామములో నువ్వు లేవ అన్నాడు. అంతే. ఎవరి పేరు చెప్పాడు? యేసయ్య పేరు చెప్పాడు. మన పేరుకి ఏమీ లేగదు. అర్థమవుతుందా మీకు? ఎంత పేరున్నా కానీ అంతే, యేసు పేరు కావాలి. నువ్వు ఎది చేసినా యేసయ్య పేరు ఉండాలి. నీ పేరు పెట్టుకుంటే మాత్రం నువ్వు అంతే. మనుషులుగా ఏ మృగము, ఏ పురుగు, ఏ ఇంటి కూడా దగ్గర రాదు. మనిషి చచ్చిపోతే ఏమవుతాయి? అన్ని పురుగులు అక్కడికే వస్తాయి. వస్తారా? చచ్చిపోయే పురుగులన్నీ వస్తాయి. ఏ రోజు దేవుణ్ణి మహిమపరచలేదో, దేవుణ్ణి మహిమపరచనందున అతను చనిపోయినప్పుడు పురుగులన్నీ వచ్చి అతన్ని పట్టినాయి. ఎందుకు ఈ విషయం చెప్పంటే, ఇంతకాలం కుంటోడు దేవుని మహిమపరచలేదు. కానీ ఇప్పుడు పేతురు గారు వెళ్ళి ఆ చెయ్య పట్టుకొని ఎంత యేసు నామములో నడవని దిక్కున పట్టుకుని పైకి లేపాడు. పైకి లేపగానే మనోడు ఎంత మెల్లగా ఆ యొక్క కాళ్ళలో ఉండి చేతుల్లోకి, నరాల్లోకి, కీళ్ళ మంటల్లో అన్నిటిలోకి శక్తి వస్తున్నాను. గట్టిగా పట్టుకునేటప్పటికీ చూసారండి, గట్టిగా పట్టుకునేప్పటికి యేసు నామములో నడవాలరా. ఎందుకని? ఆయన బుద్ధోడికి కళ్ళు ఇచ్చాడు, మగవాడికి మాటలు ఇచ్చాడు, చచ్చిన వాడిని లేపాడు. ఆయనకి అసాధ్యం అనేది కూడా లేదు. అటువంటి గొప్ప దేవుడు ఈ రోజు నువ్వు నడుపుతావు. లేవో యేసు నామములో అనగానే ఈ చెయ్య పట్టుకుని వెంటనే లేపడం మొదలు పెట్టాడు. మనోడు లేచాడు, లేచి నిలబడ్డాడు. ఇంకా చూస్తున్నాడు, ఇంకా అట్లాగా చూస్తున్నాడు. పుట్టినాడు మొదలుకునే వాడి జీవితంలో ఎప్పుడు కూడా నిలబడలేదు. నలుగురు మనుషులు మోసుకు రావటము, మోసుకి వెళ్తమే తప్ప కానీ నిలబడే శక్తి అతని దగ్గర లేదు. ఎప్పుడు వచ్చింది తెలుసా? యేసు నామములో లెగమన్నప్పుడు లేచాడు, లేచి నిలబడ్డాడు. అప్పుడు అంటున్నాడు పేతురు గారు, యేసు నామములో నువ్వు నడువు అనగానే మనోడు అడుగు తీసి ముందుకి నడుస్తున్నాడు. ఇంకా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ నడుపుతున్నాడు? సినిమా హాల్కి నడుపుతున్నాడా? ఎక్కడ నడుపుతున్నాడు? నా కాళ్ళు వచ్చేసి నేను సినిమా హాల్కి నడుపుతున్నాడా? భక్తిహీన గుడాలకు నడుపుతున్నాడా? భయంకరమైన వ్యసనాల వైపు నడుపుతున్నాడా? కాదు. వాడు నడుచుకుంటాము ఏంటంటే, ఎప్పుడు మందిరంలోకి నడిచి వెళ్ళంటి వ్యక్తి, ఎప్పుడు నిలబడలేని వ్యక్తి ఆ రోజు గొప్ప అద్భుతము. లేచాడు, నిలబడ్డాడు, అడుగు తీసి అడిగేస్తూ ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాదు, మందిరంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వాడు గంతులు వేసుకుంటా వెళ్ళాడు. హల్లెలూయా. ఎలా వెళ్ళాడమ్మా? గుంటూరు గంతులేతం చూశారు మీరు ఎప్పుడన్నా? మీరు చూడలేదు. చూడండి, కొన్ని సభల్లో, కొన్ని మీటింగ్లో చూడండి, గుంటూరు గంతులు వేస్తారు. మీరు చూడలేదేమో, పెద్ద మీటింగ్లు కదా చూడండి. బెల్లంపల్లి వెళ్ళండి, ఎక్కడెక్కడ కొన్ని సభలు ఉంటాయి వెళ్ళండి. కొన్ని చోట్ల దేవుడు నడిపిస్తాడు. ఏంటండి, వరాలు ఉన్నాయి, ఏమంటారు, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థలు ఉన్నాయి, గుంటూరు మగవాళ్ళు మాట్లాడతారు, గుంటూరు చూస్తారు, ఉన్నాయి, ఏమనకండి. నమ్మేవారు జరిపాయి. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి గంతులు వేసుకుంటూ ఏం చేస్తాడంటే దేవుడిని సూచిస్తాడు. దేవుడిని సూచిస్తున్నాడు. అయ్యడమ్మా, ఎప్పుడు కూడా దేవుడు సూచించని వ్యక్తి, ఎప్పుడు కూడా మందిరంలోకి వెళ్ళని వ్యక్తి, ఎప్పుడు కూడా నిలబడని వ్యక్తి ఆ రోజు ఒక పేతురు యోహాను యేసయ్య నామములో వారిని నడిపించాడు. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను. చెప్పండి. ఒకటి, ఎఫ్రాయిము దేవుడు నడిపించాడు, కానీ ఎఫ్రాయిము మర్చిపోయాడు. చేసాడు, మర్చిపోయాడు. కావులించుకున్న సంగతి మర్చిపోయాడు. స్వస్థపరిచిన సంగతి మర్చిపోయాడు. దేన స్థితిలో ఉన్న బ్రతుకుని ఎంతో గొప్పవాడికి చేశాడు సంగతి మర్చిపోయాడు. దేవుడు నడిపించిన సంగతి మర్చిపోయాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. కానీ నవాకు నడిచాడు, కుటుంబం రక్షింపబడ్డాడు.
ఆనోకు నడిచాడు, దేవుడితో ఎత్తపడ్డాడు. దేవుని బిడ్డ కుడుతోడు ఎప్పుడు కూడా మందిరం వెలుపలే ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా వాడు నిలబడలేదు, నడవలేదు. ఎప్పుడు నడిచేదంటే ఒక దైవ సేవకులు వెళ్ళి వాడికి బోధించి వాడిని నడిపించినప్పుడు వాడు నడిచాడు. ఈరోజు దేవుడి సేవకుడు నీకు పని కట్టుకుని శ్రద్ధ తీసుకుని టైం తీసుకుని నీ ఇంటికి వచ్చి నీ కష్టపడి నీకు నీ పిల్లలకు చెప్తూ ఉంటే మనసున పడతారని కొంతమందికి. ఎంత ఘోరార్థంగా ఉన్నారు మనుషులు ఈ మధ్యాహ్నం. దేవుని బిడ్డలు వాక్యం విన్న సహోదరుడు ఎఫ్రాయిము మర్చిపోయాడు, ఆనోకు దేవుడితో నడిచాడు, నోవాహు దేవుడితో నడిచాడు, కుంటోడు యేసు నామము నడిచాడు. ఈరోజు నువ్వు ఎవరితో నడుపుతున్నావు? ఈ వాక్యము నీకు నాకు అందరికీ దేవుడు కొద్ది మాటలు దీవించదు కాక. గాడ్ బ్లెస్ యు. మనం నిలబడి కాన్ఫరెన్స్